హాయ్ హలో వీస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో చోలే చాట్. ఈజీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో ముందుగా వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడికించుకున్న స్వీట్ పొటాటో ముక్కలు వేసుకోవాలి. తర్వాత నానబెట్టి ఉడికించుకున్న కాబూలి శనగలు వేసుకోవాలి. శనగలు కూడా వేసుకున్న తర్వాత అందులోకి ఒక టమాటో వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. గార్నిష్ కోసం కొన్ని పక్కకు ఉంచాను. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఆప్షనల్. తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు తక్కువ వేస్తున్నాను, శనగలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి. తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. నేను కారం తక్కువగానే వేస్తున్నాను. ఒక 3/4 టీ స్పూన్ దాకా కారం తీసుకున్నాను. తర్వాత అందులోకి కారం బదులు మిరియాల పొడి అయినా తీసుకోవచ్చు. కారం తర్వాత జీరా పొడి 1/2 టీ స్పూన్ జీరా పొడి, తర్వాత చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకున్న తర్వాత నిమ్మరసము ఒక కాయ నిమ్మరసం మొత్తం వేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకొని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.